వెల్కమ్ టు మహాబలిపురం. 7వ-8వ శతమానంలో నిర్మించిన నిర్మాణానికి అండ్ అప్పటి చరిత్రని ఇప్పటికీ మదిలో దాచుకుంది ఈ మహాబలిపురం. ఆ మదిలోకి వెళ్ళి చూద్దాం, ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుందాం. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాము మహాబలిపురం. బెంగళూరు నుంచి మహాబలిపురంకి ఎలా వెళ్ళాలి, మహాబలిపురంలో ఏ ప్లేసెస్ ని కవర్ చేయాలి అండ్ అక్కడి విశేషాలు ఏంటి అనేది అయితే కంప్లీట్ గా షేర్ చేసుకుంటాం. సో మీ ఫ్రెండ్స్ ఏమైనా మహాబలిపురం ని చూడాలనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరేమైనా నా వీడియోస్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోకి, సో దట్ నా ఫ్యూచర్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. నేను చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట బెంగళూరులో. ఇప్పుడు దాదాపు టైం అయితే రాత్రి 11:30 అవుతుంది. సో మనకి 11:50కి అయితే కావేరీ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. టికెట్ వచ్చేసి దాదాపు 235 రూపీస్ ఉంటుంది అండ్ జనరల్లో అయితే 130 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. చలో మనం వెళ్ళిపోదాం. వాళ్ళు రిటర్నింగ్ మీరు చెన్నై అండ్ బెంగళూరు SF మెయిల్ని అయితే బుక్ చేసుకోండి. దాదాపు మీకు 265 రూపీస్ పడుతుంది అనమాట స్లీపర్ టికెట్. నా అదృష్టం జనరల్ సీట్ అయితే దొరికింది. మన ట్రైన్ ఇప్పుడు చెన్నై సెంట్రల్కి అయితే చేరుకుంది. సో నేనైతే ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ తర్వాత అయితే చెన్నైకి మళ్ళీ వస్తున్నాను. సో ఇది ఒక మంచి ఫీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేశారు. సో రైల్వే స్టేషన్ని చూపిస్తా చూడండి మీకు ఎలా ఉంది అనేది. సో మనకి ఇక్కడ లాంజ్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే చెన్నై రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లాంజ్కి అయితే వెళ్ళిపోదాం రండి. లాంజ్లో మనకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ షవర్ మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడ చూస్తారా ఈ బోర్డు, ఇదైతే ఫ్రీ లాంచ్ అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా ఉంటుంది ఇక్కడ అండ్ షవర్ కూడా ఉంటుంది. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ కార్డ్స్లో మీకు ఏ కార్డు ఉన్నా కూడా మీకు ఇక్కడ 2 hours అయితే ఫ్రీ ఉంటుంది అనమాట లోపల సర్వీసెస్ అన్నీ. సో మీకు ఫ్రీగా టిఫిన్ లేదా మీల్స్ ఉంటుంది అనమాట అండ్ లోపల షవర్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వెయిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 hours వరకు అయితే మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ లోపల వాష్రూమ్స్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. మనకి షవర్ అండ్ హాట్ వాటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అయితే మనం తినడానికి వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ బఫెట్ అనమాట. సో ఇక్కడ బఫెట్లో మనకి దాదాపు ఒక 5 to 6 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందన్నమాట. మనం ఫ్రీ అంటే ఏది వదలం కదా, ఇక్కడ మంచిగా ఫుడ్ అయితే లాగిచ్చేసాము అండ్ ఇక్కడ కాఫీ కూడా తాగుతున్నాను. మనం చెన్నై నుంచి మహాబలిపురం చేరుకోవడానికి మల్టిపుల్ రూట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూర్ బస్ స్టాండ్కి అయితే బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి పాండిచ్చేరి వయా ECR ఈ బస్సును ఎక్కినట్టయితే మనకి మహాబలిపురం బైపాస్ రోడ్లో అయితే ఇస్తారనమాట. అక్కడి నుంచి మనకి దాదాపు 2 kilometers అయితే ఉంటుంది మహాబలిపురం లోపలికి. మనకి అక్కడి నుంచి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దాదాపు మీకు 35 నుంచి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బస్ నంబర్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. మనం ఇప్పుడైతే మహాబలిపురంలో ఉన్నాము. సో ఇక్కడ అపోజిట్ చూసుకున్నట్టయితే ఇదే మహాబలిపురం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి షో టెంపుల్ అయితే 500 meters అండ్ ఇక్కడ నుంచి పంచరథ ఆర్ పాండవరథ అనేవి దాదాపు 1.5 kilometer అయితే ఉందన్నమాట. మీరు ఆటోలో వెళ్ళినట్టయితే 50 to 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. తర్వాత మీకు అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే లైట్ హౌస్ ఉంటుంది, గణేష్ రథ ఉంటుంది, మహిషాసురమర్దిని కేవ్ ఉంటుంది, అర్జున పెనెన్సీ ఉంటుంది, కృష్ణ బట్టపాల్ ఉంటుంది, వరాహ కేవ్స్ ఉంటాయి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బస్ స్టాండ్ పక్కన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న స్థల సాయన పెరుమాళ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఫ్రంట్ పోర్షన్ అయితే రీసెంట్ గానే నిర్మించారు. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి వెనకాల నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు గోడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మెయిన్ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను రండి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా. ఈ మందిరం చాలా పురాతనమైనది. ఈ గుడిని అయితే పల్లవ రాజులు నిర్మించారు సముద్రం పక్కన. కానీ సముద్రం దాటికి ఈ గుడి పడిపోతుందని చెప్పేసి విజయనగర సామ్రాజ్యం టైంలోన ఈ గుడిని అయితే అక్కడి నుంచి తొలగించి ఇక్కడ దూరంగా అయితే ప్రతిష్టాపన చేశారు. అండ్ ఈ గుడి వచ్చేసి ద్రవిడియన్ స్టైల్లో అయితే నిర్మించబడింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్ ద్వారం అనమాట. ముందర కట్టింది, ఇప్పుడు రీసెంట్గానే కట్టారు. ఇక్కడ మనం అయితే లోపలికి వచ్చినప్పుడు మనకి ఈ గుడి అయితే ఇలా కనిపిస్తుంది. ఇది ద్రవిడియన్ స్టైల్లో అయితే నిర్మించారనమాట. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. లోపలైతే మనకి పెరుమాళ్ళు అయితే దర్శనమిస్తారనమాట. మనకు చూసుకోవచ్చు, బయట నుంచి గోపురం కనిపించలేదు, లోపల నుంచి అయితే గోపురం కనిపిస్తుంది. రండి గుడి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. మెయిన్ గర్భగుడిలోకి అయితే కెమెరా అలా ఉండదు కాబట్టి అక్కడైతే చూపించడానికి వీలుగా ఉండదు. రండి మరి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ అయితే ఉందన్నమాట. లోపల పెరుమాళ్ స్వామి విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. విశ్వరూపం సినిమాలో ఒక విష్ణుమూర్తి విగ్రహం అయితే బయటకు వస్తుంది కదా, పెరుమాళ్ విగ్రహం అయితే బయటకు వస్తుంది కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి షో టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాము. షో టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపు 400 meters అయితే ఉంది, వాకబుల్ డిస్టెన్సే. చూడండి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ మొనమెంట్స్ చూడడానికి అయితే ఒక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్. ఇక్కడ స్కాన్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. స్కాన్ చేసేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అండ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి 35 రూపీస్ పర్ టికెట్ అనమాట, గ్రూప్ ఆఫ్ మొనమెంట్స్ చూడడానికి. సో మీరు ఫస్ట్ ఎక్కడ పోతే అక్కడ నుంచి ఒక టికెట్ తీసుకోండి, ఇంకా తర్వాత అన్ని గ్రూప్ ఆఫ్ మొనమెంట్స్ ఫ్రీ అనమాట.
మనం ఇప్పుడైతే షో టెంపుల్ కాంపౌండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఆపోజిట్లో ఉన్నదే షో టెంపుల్ అండ్ మనకి ఇట్లాగే సైడ్ నుంచి వెళ్ళిపోతే మనకి బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. వెల్కమ్ టు షో టెంపుల్. సో మన వెనకాల ఉన్నదే షో టెంపుల్. దీని గురించి అన్ని విశేషాలు మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఈ షో టెంపుల్ చుట్టూ అయితే మనకి నందులు కనిపిస్తాయి. సో ప్రతి గోడ పైన మీకు నందులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ షో టెంపుల్ పేరు ఎలా వచ్చింది? సో మనకి ఇక్కడ పక్కనే బే ఆఫ్ బెంగాల్ సముద్రం ఉందన్నమాట. సో సీ పక్కన ఉంది కాబట్టి షో టెంపుల్ అంటున్నారు. అండ్ దీన్ని పూర్వకాలంలో జలసేన అని పిలిచేవారు అనమాట. మనకి ప్రస్తుతానికి ఒకటి ఈ షో టెంపుల్ అయితే కనిపిస్తుంది. కానీ పూర్వకాలంలో మనకి 7 ఉండేవన్నమాట ఇలాంటివి. సో 7 ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకైతే ఒకటే కనిపిస్తుంది. ఇంకా మిగతా 6 సముద్ర గర్భంలో అయితే ఉన్నాయన్నమాట. మనకి స్ట్రేట్గా ఉంటాయన్నమాట. ఇది ఒకటి ఉంది కదా, దీన్ని స్ట్రేట్గానే ఇంకా మిగతా 6 అలాగే సముద్రం లోపల ఉన్నాయి. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటివి ఇంకా 6 ఉన్నట్టయితే ఇంకా ఎలాంటి దృశ్యం అయితే కనిపిస్తుందో ఊహించుకోండి ఒకసారి. ఈ టెంపుల్ని ఎప్పుడు నిర్మించారో మీకు తెలుసా? ఇది దాదాపు 725 AD అంటే 8th సెంచరీలో అయితే నిర్మించారు. అండ్ నిర్మించింది నరసింహవర్మన్ II పల్లవ డైనెస్టీ. దీన్ని 1984లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టోన్ స్ట్రక్చర్గా గుర్తించి దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. ఈ షో టెంపుల్ని మొత్తం గ్రానైట్ రాతితో అయితే నిర్మించారు. ఇక్కడ పక్కనే సముద్రం ఉండడంతో ఈ స్టోన్ కొద్దిగా పాడవుతూ వస్తుంది. పైన ఆల్రెడీ మనకి చాలా వరకు డిజైన్స్ అనేవి కనిపించవు. గుడి లోపల మనకి శివలింగం అయితే కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. సో మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ సైడ్కి ఒక ఫోటో కూడా వేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ పక్కన మనకి ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్కల్ప్చరింగ్ అయితే కనిపిస్తుంది. పక్కన చూసుకున్నట్టయితే మనకి మహిషాసుర మర్దిని మహిషుడిని చంపడం ఇక్కడైతే ఇలా స్కల్ప్చరింగ్ ద్వారా చిత్రీకరించారనమాట. అక్కడ అంత చిన్న హోల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి స్కల్ప్చరింగ్ అయితే చేయడం జరిగింది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కన మీకు ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అయితే కనిపిస్తుంది. ఇది బావి అండి, కానీ దీనిలో ఉన్నది మంచినీరు. మనకి పక్కనే సముద్రం ఉంది, సముద్రం బీచ్లోన మంచినీటి బావి. అండ్ ఇది సముద్రం పోటుని అయితే గుర్తించడానికి అప్పటి కాలంలో అయితే నిర్మించడం జరిగింది. మనకి ఇప్పుడైతే ఆధునికమైన టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడైనా సునామీ వస్తుందంటే మనకి ఇండికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. కానీ అప్పటి కాలంలోన ఇక్కడ ఉన్న లెవెల్ బట్టి సముద్రం పోటు మీద ఉందా లేదా అనేది ఇక్కడ ఉన్న పూజారులు కనుక్కొని తెలియజేసేవాళ్ళు అనమాట. సో షోర్ టెంపుల్ విశేషాలను అయితే తెలుసుకున్నాం కదా. రండి మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. షోర్ టెంపుల్ నుంచి పంచరథాస్కి చేరుకోవడానికి మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆన్ ద వేలో మనకి స్కల్ప్చర్ మ్యూజియం అయితే కనిపించింది. టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో మనం తొందరగా ఈ స్కల్ప్చర్ మ్యూజియం చూసుకొని ఇక్కడ నుంచి మనము పంచరథాస్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు మనము పంచరథాస్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఇందాక తీసుకున్నటువంటి సేమ్ టికెట్ ఇక్కడ చూపిస్తే అలౌ చేస్తారు, మరి కొత్త టికెట్ తీసుకునే అవసరం లేదు. ఈ పంచరథాస్ని పాండవ రథాస్ కూడా అని పిలుస్తారు. పాండవులకి వీటికి ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా పాండవుల పేరు ఈ రథాలకి అయితే పెట్టడం జరిగింది, ద్రౌపదితో కలిపి. ఫస్ట్ది మనం ఏం చూస్తున్నామో ఇది వచ్చేసి ద్రౌపది రథం అనమాట. ఈ ద్రౌపది రథంలో మాత్రమే విగ్రహం ఉంది, ఇంకా వేరే ఏ రథాల్లోనూ మనకి ఏ విగ్రహాలు అయితే కనిపించవు. రాజమహేంద్రవర్మన్ I మరియు అతని కుమారుడు నరసింహవర్మన్ I పాలనలో పంచరథాలని చెక్కబడ్డాయి. క్రీస్తు శకం 668లో నరసింహవర్మన్ మరణించిన తరువాత ఈ 5 రథాల పనులు నిలుపబడ్డాయి. నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో వాటి నిర్మాణ లక్ష్యం అయితే తెలియదన్నమాట. కానీ ఇవన్నీ మన కళాకారుల ప్రతిభనైతే ఎత్తి చూపే విధంగా అయితే ఉన్నాయి. ఒకే ఒక రాతి మీద ఇలాంటి డిజైన్లు చెక్కడం అంటే అసాధారణమైన పనే చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు తప్ప ఇంకెవరు చేయలేరు ఇట్లాంటివి. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది అర్జున రథం అనమాట.
ఈ రథంలో ఎటువంటి విగ్రహం లేదు. అండ్ ముందుకెళ్తే మనకి భీమ రథం అయితే కనిపిస్తుంది. వీటిని రథాలను ఎందుకు పిలుస్తారో తెలియదు కానీ వీటిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇవి చిన్న చిన్న మోడల్స్ అనిపిస్తుంది. సో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసే ముందు ఇలా చిన్న చిన్న మోడల్స్ని మనం చేస్తాం కదా, అలాగే అప్పటి కాలంలో ఇవి చిన్న చిన్నగా ఒక మోడల్స్ అన్ని క్రియేట్ చేసి ఇలా పెట్టడం జరిగింది అనిపిస్తుంది నాకైతే. ఇది చూడండి, ఒకే ఒక పెద్ద బండరాయి చెక్కుకుంటూ పోయారు అంతే లోపలికి చెక్కుకుంటూ ఒక నిర్మాణం అయితే చేశారు వీళ్ళు. చాలా అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఇలా చేయడము చాలా కష్టం, ఎందుకంటే ఒకే రాయి ఒక చిన్న తప్పు ఉన్నా కూడా ఆ మొత్తం రాయి పడిపోవచ్చు, ఏమైనా కావచ్చు. మీరు ఏమైనా చెన్నై వచ్చినట్టయితే ఈ మహాబలిపురాన్ని కంపల్సరీ విజిట్ చేయండి, మీరైతే మెస్మరైజ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది అర్జున రథం అండ్ ఇక్కడ చూస్తున్నది నకుల సహదేవ రథం అన్నమాట. లోపల ఎటువంటి విగ్రహాలు అయితే లేవు. మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే లైట్ హౌస్కి వెళ్ళబోతున్నాము. లైట్ హౌస్లో రెండు ఉన్నాయన్నమాట, ఒకటి కొత్తగా కట్టింది, ఒకటి పాతగా కట్టింది. సో లైట్ హౌస్కి దారి వచ్చేసి ఇదే చూడండి, మనకు అక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్. దీని గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి. మనకి లైటే లేని కాలంలో లైట్ హౌస్ ఎందుకు అని మీరు అడగొచ్చు, కానీ దీన్ని అప్పట్లో లైట్ హౌస్ అని అయితే పిలిచేవారు కాదు. దీన్ని వచ్చేసి వలకన్నేశ్వర అని పిలిచేవారు. వలకన్నేశ్వర అంటే నిప్పు కన్ను అని. సో దీనికి వలకన్నేశ్వర అని ఎందుకు పేరు పెట్టారు? అక్కడ ఎప్పుడు ఒక జ్యోతి అయితే వెలుగుతుండేది. మనం చూసుకున్నట్టయితే ఈ బాహుబలిలో మాహిష్మతి కోట పైన ఎలాగైతే ఒక నిప్పు వెలుగుతూ ఉంటుంది కదా, అదే మాదిరిగా ఇక్కడ ఈ వలకన్నేశ్వర టెంపుల్ పైన ఎప్పుడు ఒక నిప్పు అయితే వెలుగుతూ ఉండేది. అది ఒక దిక్సూచిగా అందరికీ కనిపించేది అనమాట. శివుడిని కూడా వలకన్నేశ్వర అంటారంట, అంటే మూడో ఐ నుంచి నిప్పు వస్తుంటుంది కాబట్టి వలకన్నేశ్వర అన్నారు. కానీ నాకేం డౌట్ వచ్చిందంటే ఇంకా రెండు కన్నులు ఎక్కడున్నాయి అని. అప్పుడు మనకేం తెలిసిందంటే ఇక్కడే పక్కపక్కన ఐరన్తో చేసిన స్ట్రక్చర్స్ అయితే ఉండేవంట, దానిపైన ఎప్పుడూ నిప్పు ఉండేదంట. సో అవి రెండు కన్నులు, మధ్యలో ఉన్న ఇది పెద్దది మూడో కన్ను అని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలాగైతే నేను మీకు చూపిస్తున్నాను, పక్కన రెండు చిన్నవి ఒక పెద్దది సేమ్ అలాగే ఉండేది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పక్కన మనకి చూసుకున్నట్టయితే చిన్న చిన్న మెట్లు అయితే కనిపిస్తున్నాయి లోపల. సో లోపలికి ఎక్కి అక్కడ పైన ఆ నిప్పుని అంటించడానికి వీలుగా అయితే ఇలా పెట్టారనమాట. మనకి అక్కడ పైన ఒక రంధ్రం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న లైట్ హౌస్ అయితే ఇది న్యూగా బిల్డ్ చేసింది, రెండు ఒక యాంగిల్లో అయితే ఉంటాయన్నమాట. సో మనం దాంట్లో కూడా వెళ్దాము. దానికి ముందు ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే రావణుడు కైలాసం ఎత్తిన దృశ్యం అయితే కనిపిస్తుంది. కింద ఉన్నది రావణుడు, పైన శివపార్వతులు అండ్ ఎత్తుతున్నది కైలాసం అనమాట. సో ఈ చిత్రం అయితే చాలా అద్భుతంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది ఇండియాస్ ఓల్డెస్ట్ లైట్ హౌస్ అనమాట, బిల్ట్ ఇన్ 1640 CE. అండ్ పల్లవ కింగ్ అయినటువంటి మహేంద్రవర్మన్ 1 అయితే ఈ స్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. ఈ పక్కన మనం ఏం చూస్తున్నాం, ఇది వచ్చేసి మోడర్న్ లైట్ హౌస్ అనమాట. ఇది బ్రిటిషర్స్ నిర్మించింది. సో మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. దీనికైతే ఎక్స్ట్రా టికెట్ అయితే ఉంటుంది, 10 రూపీస్ అనమాట టికెట్ పర్ పర్సన్కి. సో మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక్కడ పెద్ద క్యూ అయితే ఉంది. సో పర్ బ్యాచ్ 10 పర్సన్స్ని అయితే లోపలికి వదులుతున్నారు. లైట్ హౌస్ అయితే మామూలుగా లేదనమాట, నేరో స్టెప్స్. కింద చూడండి ఎలా ఉంది, ఇక్కడ నుంచి వ్యూ అనేది ఎక్సలెంట్. పైనుంచి వ్యూ చూడండి, ఓ మై గాడ్, సూపర్. మొత్తం మహాబలిపురం బీచ్ సూపర్ అంటే సూపర్ ఉంది, మంచి ఫీల్, సూపర్ ఉందండి, వావ్. మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నది రాయి గోపురం. ఇది వచ్చేసి ఒక అన్ఫినిష్డ్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని విజయనగరం టైం పీరియడ్లో అయితే నిర్మించారని చెప్తున్నారు. ఇది ఫుల్గా అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది ఇలాగే అర్థంలో అయితే వదిలేశారు దీన్ని. మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నది ఏంటి అంటే ద్రౌపదీస్ టబ్. ఇది ఒక రాతి పైన అయితే నిర్మించారనమాట. మన మోడర్న్ స్విమ్మింగ్ పూల్స్ ఎలాగో అప్పటి కాలంలో ఇలా రాతి మీద అయితే ఒక స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అప్పటి కాలంలో ఇదే గ్రేట్. సో దీనికి ద్రౌపదీస్ బాత్ అని అయితే పేరు పెట్టారు. మనకి ఎగ్జాక్ట్లీ ఓల్డ్ లైట్ హౌస్ కింద అయితే మహిషాసురమర్దిని కేవ్ టెంపుల్ అయితే ఉంది. సో ఇదే ఆ కేవ్ టెంపుల్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏముంది అని. ఇది ఒక రాక్ కట్ కేవ్ టెంపుల్ అనమాట. అంటే ఒకే రాతిని చెక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు.
ఇక్కడ మనకి రైట్ సైడ్ గోడ పైన అయితే మహిషాసుర మర్దిని ఘట్టానైతే చెక్కారు. అక్కడ చూడొచ్చు మహిషాసుర మర్దిని ఈ సింహం పైన రావడము, మహిషుడు అక్కడ గదాదండం పట్టుకొని యుద్ధం చేయడము మొత్తం అంతా ఇక్కడ ఎంత అద్భుతంగా ఏకశిలపై కార్వింగ్ చేశారంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోన శేషునాగు పైన నిద్రిస్తున్న విష్ణుమూర్తి అయితే కనిపిస్తాడు. కింద లక్ష్మీదేవి కూడా ఉంది. ఇక్కడ పక్కనే మనకి రాతితో చేసిన మెట్లయితే కనిపించాయన్నమాట. ఎంత పెద్ద కొండ చూడండి, ఒకే ఒక కొండ ఇదంతా ఏకశిలా కొండ. సో పైకి వెళ్ళిపోదాం. అలాగే పైన ఎంత పెద్ద రాయి చూడండి, ఒకే రాయి ఇదంతా. సో సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ. ఇక్కడ నుంచి అందరు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు అక్కడ పక్కన. సో మంచి ఫోటో కలెక్షన్ అయితే మీకు బాగుంటుంది. రండి మనం వెళ్ళిపోదాం మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి. ఇప్పుడు ఇది వచ్చేసి ధర్మరాజస్ రాక్ కట్ థ్రోన్ అంట. దీనికి ధర్మరాజుకి ఎటువంటి సంబంధం లేదు నాకు తెలిసి. ఇక్కడ చూసినట్టయితే ఒకే రాయి పైన ఇలా చెక్కారనమాట. పక్కనే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఏమంటారో మళ్ళీ అప్పుడు కాలంలోన. మొత్తం చూడండి ఇదంతా ఒకే రాయి, ఎంత పెద్ద రాయి. ఇక్కడ పక్కనే మనకి ఒక లేక్ లాగా కనిపిస్తుంది. మరి ఇది లేకో లేకపోతే సముద్రం బ్యాక్ వాటరు. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది గణేష్ రథ. సో ఇక్కడ గణేషుని విగ్రహం అయితే ఉందన్నమాట. లోపల పూజలు అయితే జరుగుతున్నాయి. ఇది కూడా సేమ్ ఒకే రాయితో అయితే చెక్కడం జరిగింది. సూపర్. ఇప్పుడు మనము ఎంతోమంది ఎన్నో విధాలుగా పడగొట్టాలని చూసిన మొండి రాయిని అయితే చూస్తున్నాము. దీని పేరే కృష్ణాస్ బటర్ బాల్. దీన్ని దాదాపు ఎన్నో ఏనుగులతో అయితే లాగడానికి ట్రై చేశారు. ఇది ఒక్క ఇంచు కూడా కదలలేదు. నాకేమనిపిస్తుందంటే ఇది మొత్తం ఒక రాయిని చెక్కుకుంటూ అలా వెళ్ళారేమో అనిపిస్తుంది. సో అది నా ఫీలింగ్ మాత్రమే. ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. దీని వెనుకున్న సైన్స్ మీకు ఏమైనా తెలుసున్నట్టయితే కమెంట్ చేయండి. అండ్ మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాము నెక్స్ట్ ప్లేస్కి. మనం ఇప్పుడైతే వచ్చేసాం అర్జున పెనెన్స్కి. అర్జునుడికి ఈ స్ట్రక్చర్కి అయితే ఎటువంటి సంబంధం ఉండదు. అదే కాదండి, ఇక్కడ ఉన్న మోనమెంట్స్కి ఎక్కువగా ఈ పాండవులతో అయితే సంబంధం ఉండదు, కానీ పేరైతే పెట్టారు. మనం ఇక్కడ చూసుకుంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల ఓపెన్ మ్యూజియం. దీనిపైన మనం చూసుకుంటే అప్పటి జీవన విధానాన్ని, అప్పుడు ఉన్న ప్రాణులని అయితే దీనిపైన స్కల్ప్చరింగ్ చేశారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దాని పక్కనే మీకు కృష్ణ మంటపం అయితే కనిపిస్తుంది. సో ఈ కృష్ణ మంటపంలోన అప్పుడు కృష్ణుడి కాలం జీవన విధానాన్ని, కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తింది, అవన్నిటిని అయితే ఇక్కడ చిత్రీకరించారు. చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చూడండి ఎంత బాగుందో. పక్కనే మనకి ఇంకొక కేవ్ అయితే కనిపిస్తుంది. ఈ కేవ్లో ఎటువంటి మూర్తులు కానీ ఎటువంటి ఆర్ట్ కానీ లేదు, కానీ ఈ గుడి టైప్ అయితే ఉందన్నమాట లోపల విగ్రహాలు పెట్టడానికి. కానీ ఏ విగ్రహాలు అయితే లేవు ప్రస్తుతానికి. చూడండి ఇక్కడ ఒక గుడిలాగా అయితే ఉంది, పీఠం ఉంది లోపల. సో నాకు తెలిసి ఇక్కడ ఏదైనా విగ్రహం పెట్టిండొచ్చు, పూజ చేస్తుండొచ్చు. సో ఫైనలీ బీచ్కి అయితే వచ్చానమాట. మహాబలిపురం బీచ్ చాలా డీప్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది చూడడానికి. నాకు చాలా రోజులుగా హార్స్ రైడ్ చేయాలనిపించేది. సో ఇప్పటికైతే ఛాన్స్ దొరికింది, ఇప్పుడైతే చేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. షోర్ టెంపుల్ చుట్టూ అయితే ఇలా రాక్ బెడ్ వేశారు. ఆ అలల తాకిడి షోర్ టెంపుల్ని రీచ్ అవ్వకూడదు అని. రాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, చూసి అడిగేయండి మీరు వచ్చినప్పుడు. మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నా కొత్త గమ్యానికి ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఆ గమ్యానికి చేరుకుంటానా లేదా, ఎవరిని కలుస్తున్నాను, ఏం చూపించబోతున్నాను, ఇది అలుపులేని ప్రయాణం. నా ప్రయాణంలో మీరు చేరుతారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.